హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ పాట్ని రీమోడల్ చేయబోతున్నాను. దీనికైతే నేను యూస్ చేసే కలర్ బ్లాక్. ఇదైతే మనం ఇంట్లో జస్ట్ షో పీస్ లాగా పెట్టుకోవచ్చు, లేదా మన కిచెన్లో లైక్ నైఫ్స్ ఇంకా స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇలా అయితే మొత్తం బ్లాక్ కలర్ వేసేసుకోవాలి. లోపల అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అందులో స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ వేస్తాం కదా, అదేం కనిపించదు అనమాట. వేసుకుంటా అంటే అది మీ ఇష్టం. దీనికైతే కొంచెం గ్లూ పెట్టేసి నేను థ్రెడ్ అతికిస్తున్నా. అంటే ఓన్లీ బ్లాక్ కలర్ ఉంటే కొంచెం డల్గా ఉంటుంది, మొత్తం ఏదైనా కొంచెం డెకరేషన్ పెట్టి వేయాలనుకుంటున్నా. నేనైతే ఇక్కడ మిర్రర్స్ యూజ్ చేస్తున్నా. ఇలా మొత్తం చుట్టేసాలి. మీ దగ్గర ఏ కలర్ అంటే అదంటే యూజ్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర గోల్డ్ ఉందనుకో, గోల్డ్ కూడా యూజ్ చేసుకోండి, ఎందుకంటే బ్లాక్ ఇంకా గోల్డ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇక్కడ మీకు వైట్ కలర్ డాట్స్ గమ్ ఉంది కదా, అదైతే మనకి ఏమంటారు వైట్ కలర్ ఉండదు, అది ఎండిపోతుంది అంటే కలర్ వచ్చేస్తుంది, మనకు కనిపించదు అనమాట. ఇక్కడైతే నేను సిల్వర్ యూస్ అలా ఇంకా గోల్డ్ యూస్ అలా ఆలోచిస్తున్నా. నాకైతే గోల్డ్ బాగుంటుంది అనిపిస్తుంది, సో గోల్డ్ వేసేస్తున్నా. మీ ఇష్టం అది. నేనైతే గోల్డ్ కలర్ అనేది కింద వేసేస్తున్నాను. అయినా కూడా నాకు ఇంకా ఏదో కొంచెం మిస్ అవుతుంది అనిపిస్తుంది. సో నేనైతే ఈ మిర్రర్స్ పెట్టాను. ఫస్ట్ నేను మిర్రర్స్ అనుకున్నా, కానీ కింద గోల్డ్ వేసేసా, పైన ఈ మిర్రర్స్ పెట్టేస్తున్నా. యాక్చువల్గా నేను సర్కిల్స్ అవి పెడదాం అనుకున్నా, కానీ సర్కిల్స్ అయితే చాలా బోర్ వస్తున్నాయి చూసి చూసి చూసి. ఇవైతే మనం ఎక్కువ మన మమ్మీ వాళ్ళ బ్లౌజెస్ ఉంటాయి కదా, అక్కడైతే మనం స్టిచెస్ చేస్తాను మమ్మీ వాళ్ళు. దీన్నైతే ఇలా వేసేసాను, అయినా ఇంకా లుక్ రావట్లేదు. సో నేనైతే మిర్రర్స్ బోర్డర్స్కి అయితే గోల్డ్ వేద్దామనుకున్నా, బట్ అది కూడా కొంచెం ఏమంటారు అంత బాగాలేదు. సో నేనైతే మళ్ళీ ఇంకో ఐడియా అయితే ఆలోచించాను. అదేంటంటే చూడండి, అదేంటంటే మధ్యలో అయితే చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా, 1 సెంటీమీటర్ అలా, ఆ చిన్న చిన్నవి అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఈ లుక్ బాగుంది, అందుకే నేను వాటికైతే సగం వేసాను కదా, దాన్నే మళ్ళీ కొంచెం ఫుల్ ఇలా వేసేసాను. దాని పడ్డ కాబట్టి సర్కిల్గా ఇలా వేసేసాను.